బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కిలా మారింది. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధికారులు రెస్క్యూ టీమ్స్ 24 గంటలు పనిచేస్తున్నా ఏదో ఒక సమస్య ఇబ్బంది పడుతుంది. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో 1-2 రోజుల్లో రెస్క్యూ పూర్తవుతుందని అంతా భావించారు. కానీ ఇంతలోనే ఆ బెల్ట్ కూడా నిలిచిపోయింది. దాంతో మట్టి తొలగింపు ఆలస్యమవుతుంది. ఇటు టన్నెల్ లోపల ప్రీకాస్ట్ బేస్మెంట్లకు క్రాక్స్ ఏర్పడ్డాయి. 15 మీటర్ల పొడవున క్రాక్స్ గుర్తించారు సిబ్బంది. ఇటు నీటి ఊటు కూడా విపరీతంగా ఉంది. దీంతో టీబీఎం మిషన్ కటింగ్ ఆలస్యమవుతుంది. టన్నెల్లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి. అటు టన్నెల్ దగ్గర అయితే పరిస్థితి ఇంకా క్లిష్టతరంగా మారినట్టు కూడా కనిపిస్తుంది. అటు రెస్క్యూ ఆపరేషన్ కూడా అడుగడుగున అడ్డంకులు ఏర్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? రెటిక టన్నెల్ దగ్గర మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శంకర్ లైవ్ లో ఉన్నారు. శంకర్, చెప్పండి. అటు టన్నెల్ వద్ద అయితే అడుగడుగునా కూడా రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకాలు ఎదురవడం తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఎస్ అఖిల, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్కు మరో ఆటంకం ఏర్పడిందనే చెప్పవచ్చు. నిన్న సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైనటువంటి కన్వేయర్ బెల్టు ప్రస్తుతం ఒక్కసారిగా సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో లోపల ఉన్నటువంటి బురద రాళ్లను తీయడానికి ప్రధాన ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండడం, ఇప్పటి వరకు టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి 8 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించినటువంటి రక్షణ దళాలు మొత్తంగా పూర్తిగా రెస్క్యూలో అంటే ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న 3 గంటల తర్వాత కన్వేయర్ బెల్ట్ ప్రారంభం కావడం, ఒక్కసారిగా ఈ యొక్క బురద మట్టిని వేగంగా వెలికి తీయొచ్చు అని చెప్పి కూడా రెస్క్యూ దళాలు ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కన్వేయర్ బెల్ట్కు సంబంధించినటువంటి సాంకేతిక సమస్యతో ఆ యొక్క కన్వేయర్ బెల్ట్ నుంచి బయటికి రావాల్సినటువంటి బురద మట్టికి సంబంధించినటువంటి పనులంతా కూడా ఒక్కసారిగా ఆగిపోవడం, ఇక మాన్యువల్గా ఈ యొక్క మట్టి బురదను లోకో ట్రైన్లో కూడా బయటికి పంపే పరిస్థితి కనిపిస్తుండడంతో ఒక్కసారిగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్కు ప్రధాన ఆటంకంగా మారింది. మేజర్గా ఈ యొక్క టీబీఎం మిషన్ కట్టింగ్కు సంబంధించినటువంటి పనులంతా కూడా సాయంత్రం వరకు కంప్లీట్ అవుతాయని చెప్పి అధికారులు అనుకుంటున్న క్రమంలో లోపల ఉబికి వస్తున్నటువంటి నీటి ఊట ఆధారంగా కూడా ఈ యొక్క మిషన్ కట్టింగ్కు సంబంధించినటువంటి భాగాలను తొలగింపు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రెస్క్యూ సిబ్బంది చెబుతుంది. ఇప్పటికీ దాదాపు 140 మీటర్ల మేర ఉన్నటువంటి ఈ యొక్క టీబీఎం మిషన్ కట్టింగ్కు సంబంధించినటువంటి ప్రక్రియ 2-3 మీటర్ల వరకే కొనసాగింది. మిగతా ముందు భాగానికి వెళ్ళి ఆ కట్టింగ్ ప్రక్రియ కొనసాగితే తప్ప ఇప్పటికీ అక్కడ ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి వారి ఆచూకీని కనుక్కోవడం కష్టం అంటూ కూడా రెస్క్యూ బృందాలు చెబుతున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా 12 రోజుల రెస్క్యూ ఆపరేషన్లో ఓవరాల్గా ఒక నిమిషానికి కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించినటువంటి పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా మారిపోతుంది. ఎందుకంటే ఒకసారి కన్వేయర్ బెల్ట్ ప్రారంభం కావడం, మరోసారి కన్వేయర్ బెల్ట్ స్టార్ట్గా ఆగిపోవడం, అదేవిధంగా లేజర్ కటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియలో ఆ నీటి ఊట అనేది కూడా ఎక్కువగా ఇబ్బంది కావడం ఎగ్జాక్ట్గా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో కూడా చూపిస్తున్నాము. ఆ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఎక్కడైతే బురద ప్రాంతాలుగా ఉన్నాయో అక్కడ గుంతలు తవ్వారో అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో ఒక్కసారిగా సీపేజ్కు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా నిమిషానికి 4000 లీటర్లు వస్తుండడం అనేది కూడా ఈ యొక్క గాలింపు చర్యలకు ప్రధాన ఆటంకంగా మారుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎక్కడైతే గత 4 రోజుల క్రితం ఎన్జీఆర్ఐ బృందానికి సంబంధించి జీపీఆర్ రాడార్ కూడా గుర్తించినటువంటి మార్కింగ్ ప్లేసుల్లో ఇప్పటికే మెత్తని భాగాలు ఉన్నాయంటూ కూడా అక్కడ తవ్వకాలు జరపడం, అక్కడ ఒక చోట మెటల్కు సంబంధించినటువంటి వాటిని గుర్తించడంతో మిగతా 4 చోట్ల కూడా ఈ తవ్వకాలు ప్రారంభించారు. ఇక మేజర్గా ఎన్డీఆర్ అయితే ట్రైన్ చేయబడినటువంటి జాగిలాలు ఈ యొక్క వాసనను పసగట్టే క్రమంలో అయితే అక్కడ కొన్ని చోట్లను గుర్తిస్తున్నారు. అక్కడ వాటి తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో తవ్వకాలు జరిపే
టైంలో ఎక్కడైనా టన్నెల్లో ఎక్కడైనా భూ ప్రకంపనలు వస్తాయని చెప్పి కూడా నేషనల్ ఫర్ సిస్మాలజీకి సంబంధించినటువంటి బృందం, అంటే ఈ యొక్క భూ ప్రకంపనలకు సంబంధించినటువంటి బృందం అంతా కూడా అక్కడ పూర్తిగా నిఘా ఆధ్వర్యంలో ఈ యొక్క రెస్క్యూ కొనసాగుతుంది. ఎక్కడైతే ఈ యొక్క టీబీఎం మిషన్ తొలగింపు ప్రక్రియ ముందుకు వెళ్తుందో ఆ క్రమంలో ఈ యొక్క బేస్మెంట్లను అమర్చేస్తారో అక్కడ 15 ఫ్రీకాస్ట్ బేస్మెంట్ల దగ్గర నీటి ఊట అనేది ఎక్కువగా వస్తుంది. అంటే అదంతా కూలిపోయి ఉంటుంది. ఆ 15 ఫ్రీకాస్ట్ బేస్మెంట్ల దగ్గర ఈ యొక్క ప్రధానమైనటువంటి కూలిపోవడం వల్లనే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్కు మరింత ఇబ్బందిగా ఉంటుంది. అక్కడే మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాలు లభించవచ్చు అని చెప్పారు. ఇప్పటికే టన్నెల్ దగ్గరికి ఒక బోరింగ్ మిషన్కు సంబంధించినటువంటి నమూనాను తీసుకురావడం, అక్కడ టన్నెల్కు సంబంధించి లోపల ఉన్నటువంటి ప్రక్రియనంతా కూడా ఏ విధంగా ఆ మిషన్ చేస్తుంది, ఆ మిషన్లో సెకండ్ ఫ్లోరు కింది ఫ్లోర్ అంటే పైన ఉండి ఆపరేట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, టీబీఎం మిషన్ ముందు భాగంలో కొంతమంది ఉంటారు. ఈ క్రమంలో వారు ఎక్కడ చిక్కుకుపోయి ఉంటారు, ఏ ఏ భాగాలు అడ్డుగా వస్తాయి రెస్క్యూ ఆపరేషన్కు అనేది క్లియర్ కట్గా తెలుసుకుంటూ ఆ భాగాలను లేజర్ కట్స్తో కూడా కట్ చేస్తున్నారు. మేజర్ అడ్డంకి మాత్రం టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి భాగాల తొలగింపు ప్రక్రియ, అదేవిధంగా ఊట నీరును పూర్తిగా వచ్చే వాటర్ నిమిషానికి 4000 వస్తుంది, బయటికి కూడా మోటార్ల ద్వారా పంపుతూ ఉన్నారు. కానీ అక్కడ పరిస్థితులంతా కూడా పూర్తిగా ప్రతికూలంగా మారుతుండడం అనేది రెస్క్యూ ఆపరేషన్కు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. మరి మేజర్గా ప్రజెంట్ సిచ్యువేషన్ను చూసుకుంటే విజువల్స్లో దృశ్యాలలో గమనిస్తున్నాము. టీబీఎం ప్రక్రియకు సంబంధించినటువంటి మిషన్ ప్రక్రియ అనేది కూడా కట్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ విజువల్స్లో చాలా పరిస్థితులన్నీ కూడా దారుణంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించినటువంటి ఏదైతే బొగ్గు గనులకు సంబంధించినటువంటి కార్మికులు చేస్తున్నారో అక్కడ వాటిని నీటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నీరు ఎక్కువ పెద్ద మొత్తంలో రావడం అనేది కూడా ఈ రెస్క్యూకు మరింత ఇబ్బందిగా మారుతుంది. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి దాదాపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడికి జేపీ కన్స్ట్రక్షన్ ప్రధాన కార్యాలయానికి వచ్చినటువంటి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఆచూకీ కోల్పోయిన వారి కుటుంబ సభ్యులంతా కూడా అధికారులతో మొత్తుకుంటూ ఉన్నారు. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ లభ్యం కావాలని చెప్తున్న క్రమంలో ఇన్ని రోజులు కావస్తున్నా దాంట్లో కొంతమంది తమ సొంత గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఓవరాల్గా ఎస్ఎల్బి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ శంకర్, మన అక్కడ పరిస్థితి అయితే ఎవరు కూడా అంచనా వేయలేని అయితే అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఓట నీరు ఎటువైపు నుంచి వస్తుంది, ఎంత మొత్తంలో వస్తుంది అనేది కూడా తెలియని సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అండ్ అలాగే టీబీఎం మిషన్ కటింగ్ కూడా ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఓవరాల్గా వాళ్ళు బయటకు తీసేందుకు కూడా చిక్కుకున్న వారిని ఏమైనా ఒక టైం అనేది తెలిసే అవకాశం ఉందా? ఎస్ అఖిల, ఎందుకంటే ఇప్పటికీ అధికారులు ఒకవైపు కన్వేయర్ బెల్ట్ నడుస్తున్న క్రమంలో ఒక్కసారిగా అధికారుల రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి ఎవరైతే పాలు పంచుకుంటున్నారో వాళ్ళకు ఉత్సాహం అనేది నెలకొంది. ఎందుకంటే దాదాపు 13.5 కిలోమీటర్స్ మేర కూడా అక్కడ బురద 200 మీటర్ల మేర అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఉంది. అయినప్పటికీ చిన్న జేసీబీల సాయంతో ఆ బురదను తీసుకురావడం, ఆ కన్వేయర్ బెల్ట్లో వేయడం, ఆ కన్వేయర్ బెల్ట్ అనేది కూడా సునాయాసంగా పని నడిచేది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కన్వేయర్ బెల్ట్ ఆగిపోవడం అనేది తిరిగి లోకో ట్రైన్లకు అనేది పని పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ మాన్యువల్గా బురదను తీయడం, లోకో ట్రైన్లకు సంబంధించినటువంటి ట్రాలీలలో నింపడం, వాటిని బయటికి తీసుకురావడం, అక్కడ నుంచి మళ్ళీ బయటికి పంపించడం, ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ అనేది ఇక్కడ ఈ యొక్క లోకో ట్రైన్కి దీనికి కంపేర్ చేస్తే కనుక కన్వేయర్ బెల్ట్ గంటకు 800 టన్నులను బయటికి తీస్తుంది. కానీ లోకో ట్రైన్లో ట్రాలీల ద్వారా అది సాధ్యం కానటువంటి పరిస్థితి. ఒకసారి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి, ఒక్కసారిగా పరిస్థితులు మళ్ళీ మారిపోతున్నాయి. అంటే రెస్క్యూ ఆపరేషన్లో నిమిషానికి కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతుండడంతో ఒకవైపు ఉన్నతాధికారులు గతంలో చెప్పినటువంటి గంటలు అనేది కూడా లెక్కలు తారుమారవుతున్నాయి. ఒకసారి 72 గంటలు పడితే మరోసారి అది 4 రోజులకు చేరుకోవడం, 4 రోజుల నుంచి 5 రోజులకు కూడా చేరుకోవడం వంటి పరిస్థితులు ఆ టన్నెల్ దగ్గర కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఎపిసోడ్లో అంతా కూడా మేజర్గా టీబీఎం మిషన్ ప్రధాన భాగం ముందు భాగం ఎక్కడైతే ఉంటుందో ఆ భాగంలో ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి గుర్తులు ఉండవచ్చు, ఆనవాలు లభించవచ్చు అని చెప్పి కూడా ఇప్పటికీ గమనిస్తున్నాం. నిజంగా అక్కడికి చేరుకోవాలంటే మనం దృశ్యాలలో చూస్తున్నాం ఎంత టెక్నికల్ సమస్యలు వస్తాయి, ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది లేజర్ కట్టింగ్స్ చేస్తున్నారు, ఎంతమంది బురదను తొలగింపు ప్రక్రియ చేస్తున్నారు, గుంతల్లో నీరు నిలిచిన దృశ్యాలను కూడా మనం క్లియర్ కట్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఎందుకంటే ఆ గుంతల్లో దిగడం,
అక్కడ ఏదైతే గుర్తించినటువంటి ఆనవాళ్ళకు సంబంధించినటువంటి అవశేషాల కోసం వెతుకులాడడం, ఇదంతా కూడా దాదాపు 11 బృందాలు, మార్కోస్, నేవీ, ఆర్మీ, ర్యాటోల్, మైనర్స్ లాంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళంతా కూడా లోపలికి దిగుతున్నారు. ఎక్విప్మెంట్ అంటే ప్రతిదీ కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి వారి గుర్తింపు కోసం అయితే శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ 12వ రోజు 11వ రోజు కాస్త కన్వేయర్ బెల్ట్ నడవడం, తిరిగి 12వ రోజు కన్వేయర్ బెల్ట్ తిరిగి అదే యథాస్థానానికి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా రెస్క్యూ టీం అంతా కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ 12 రోజులు గడిచిన ఇట్లాంటి టైంలో ఈ కన్వేయర్ బెల్ట్ సమస్య మళ్ళీ తిరిగి రిపీట్ కావడం బృందాల్లో నిరాశ నెలకొంది. తిరిగి ఆ కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించే పనులపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు అధికారులు. మరికొద్ది గంటల్లో కన్వేయర్ బెల్ట్కు సంబంధించినటువంటి అప్డేట్ చేస్తాము, దీన్ని అందుబాటులోకి తీసుకొస్తేనే ఈ మెటీరియల్ అంతా కూడా బయటికి వెళ్తుంది. కాబట్టి ప్రధానంగా కన్వేయర్ బెల్ట్, టీబీఎం మిషన్ల తొలగింపు ప్రక్రియ కట్టింగ్ అనేది కూడా త్వరగతిన సాగితే మాత్రం ఇక్కడ కొంత అంటే ఆ గంటల్లో మార్పు వచ్చి త్వరగతిన రెస్క్యూ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరిగి సేమ్ యథాతథంగా ఇట్లాంటి సీన్లే రిపీట్ అయితే టన్నెల్లో మాత్రం ఖచ్చితంగా మరికొద్ది రోజులు పట్టే అవకాశం అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో ప్రధానంగా కనిపిస్తుంది. జాగిలాలు కూడా వెతుకుతున్నాయి. వాసన ఎక్కడైతే వస్తుందో ఆ వాసన దగ్గర జాగిలాలు వెతుకుతున్నాయి. ఆ జాగిలాలు వెతుకుతున్న ప్రాంతాల్లో కూడా మార్కింగ్ చేస్తున్నారు అధికారులు, ఎన్జీఆర్ఐ బృందంతో సహా. ఇక ముఖ్యంగా ప్రకంపనలకు సంబంధించినటువంటి అప్డేట్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. అఖిల.